నర్సింగ్ ఆఫీసర్స్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ లో సెకండ్ నోటిఫికేషన్ మాదేనండి. మేమందరం నర్సింగ్ ఆఫీసర్స్. మాకు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి 15 months అవుతుంది. మేమందరం ఎగ్జామ్ రాసి నియర్లీ ఇంకొక 1 day 2 days అయితే మాత్రము 1 year అవుతుంది. మేము వచ్చి అడిగిన తర్వాతనే మా సిబిటి స్కోర్ రిలీజ్ చేశారు. తర్వాత కన్ఫర్మ్ సిబిటి స్కోర్ రిలీజ్ చేశారు. తర్వాత జిఆర్ఆర్ రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేయడానికి ముందు కూడా చాలా టైం తీసుకున్నారు. 1 month 1.5 months తీసుకున్నారు. మేము ప్రజాపాలనకి వెళ్లి చిన్నారెడ్డి సార్ని అడుగుతేనేమో సార్ వచ్చేమో భూపాల్ సార్ కి కాల్ చేస్తారు. భూపాల్ సార్ వచ్చేసేమో 1 week అని చెప్తారు సార్. 1 week తర్వాత మళ్ళీ మేము వచ్చి అడుగుతేనేమో ఇంకా టైం పడుతుంది అంటారు. ఒకసారేమో మీవి అబ్జెక్షన్స్ అన్ని క్లియర్ అయినాయి అని చెప్పి ఒక్కసారి చెప్తున్నారు సార్. ఇంకొకసారేమో 300 పెండింగ్ ఉన్నాయి, 400 పెండింగ్ ఉన్నాయి అని చెప్పి ఇంకొకసారి చెప్తున్నారు. ఇంకా మాకు మెరిట్ జిఆర్ఎల్ వచ్చేసి ఇస్తామని చెప్పారు సార్. ఇంకా మాకు అసలు మెరిట్ జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేయలేరు. ఈ ప్రతిసారి మేము వచ్చిన ప్రతిసారి మాత్రం ఒకటే సార్, మమ్మల్ని మభ్య పెడుతున్నారు, మమ్మల్ని పంపిస్తున్నారు, మమ్మల్ని మభ్య పెడుతున్నారు, మమ్మల్ని పంపిస్తున్నారు. మేము ఏరి కోరి గవర్నమెంట్ తెచ్చుకుంది మాత్రం మాకు జాబ్స్ కావాలని సార్. ఇంకొకటి ఏంటంటే ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు అనేది మేము వచ్చి మా రిజల్ట్స్ ఇవ్వండి అని చెప్పి గుర్తు చేసేంత దౌర్భాగ్యమైన స్థితికి ఉందని చెప్పైతే మేము అనుకోలేదు సార్. ప్రతిసారి వచ్చి మా రిజల్ట్ ఇవ్వండి అంటే 1 month తర్వాత జిఆర్ఎల్ రిలీజ్ చేస్తారు, 1 month తర్వాత సిబిటి స్కోర్ రిలీజ్ చేస్తారు. ఒకసారేమో అన్ని కంప్లీట్ అయినాయి అంటారు, ఇంకోసారేమో ఏం కంప్లీట్ అవ్వలేదు అంటున్నారు. చూడండి సార్ ఒకసారి ఎంత మంది వచ్చి మేము రోడ్ల మీద నిలబడ్డాం సార్. ఎంతో మంది ప్రెగ్నెంట్ లేడీస్, ఎంతో మంది ఏమంటారు అని చెప్పైతే మేము అనుకోవట్లేదు సార్. మెడికల్ ఫీల్డ్ కి సపరేట్ బోర్డు అనేది ఉంది. వీళ్ళు తలుచుకుంటే రోజు ఈవినింగ్ వరకు అయినా కూడా మాకు రిజల్ట్స్ ఇవ్వగలరు సార్. ప్రతిసారి వచ్చి మేము అడగడము, గోపికాంత్ సార్ చెప్పడము, మేము అడగడం, గోపికాంత్ సార్ చెప్పడం కాదు సార్. మాకు ఈ రోజు ఏదో ఒక తేలేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలే సమస్య లేదు సార్. ఎగ్జాక్ట్లీ సార్ మాకు మెరిట్ జిఆర్ఎల్ ది డేట్ చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే వెరిఫికేషన్ లిస్ట్ ది డేట్ చెప్పాలి. మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే డేట్ ఏ రోజు ఎక్కడిస్తారో కూడా మాకు తెలియాలి. అంతవరకు మేము కదలము. మేము ఇక్కడ ఉండడానికి కూడా మేము రెడీగా ఉన్నాము సార్. ఇంకొకటి ఏంటంటే మన గవర్నమెంట్ లో ఒక దుస్థితి అనేది చేంజ్ అవ్వాలి సార్. ఏంటి అంటే ప్రతిసారి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రం వచ్చి అడిగినాకనే రిజల్ట్స్ ఇవ్వాలనే స్టేజ్ మాత్రం నుంచి మన ప్రతి ఒక్క బోర్డు అనేది రావాలి సార్. టీజీపీఎస్సీ అయినా, ఎంహెచ్ఎస్ఆర్పి అయినా కూడా ఏదైనా సరే సార్. సార్ ఇంకొకటి ఏంటంటే సార్ ప్లీజ్ దయచేసి మా బాధలు అనేవి రేవంత్ రెడ్డి సార్ దాకా వెళ్ళాలి. ఆయన ఏమంటారు, ఆయన పాలనలో మేము చాలా సురక్షితంగా ఉంటామని చెప్పి మేమేసినాము, మా ఫ్యామిలీస్ తో కూడా ఓటేయించుకున్నాము. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ కి అయితే నేను విన్నపిస్తుంది, మా తరఫున విన్నపిస్తుంది ఏంటంటే సార్ ఒక సిస్టమ్ చేంజ్ అవ్వాలి. మన తెలంగాణలో చేంజ్ అవ్వాల్సిన సిస్టమ్ ఏంటంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చి రిజల్ట్ ఇవ్వండి బాబు సార్ అని అడుక్కునే స్థితి మాత్రం నుంచి మన తెలంగాణ బయటికి రావాలి. అప్పుడు వచ్చిన రోజే ప్రతి ఎగ్జామ్ రాసిన ఉద్యోగికి న్యాయం జరుగుతుంది సార్. నర్సింగ్ ఆఫీసర్ పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ రాసింది November 23. ఎగ్జామ్ రాసి 23 వస్తే సంవత్సరం అవుతుంది. పోయిన సంవత్సరము గత ప్రభుత్వం ఇచ్చిన నర్సింగ్ స్టాఫ్ నర్స్ పోస్టులు 7,000 పోస్టులు ఉండే. డిపార్ట్మెంట్ లో మ్యాన్ పవర్ సరిపోతలేదని చెప్పేసి ఎగ్జామ్ రాసిన విత్ ఇన్ 6 months లో రిలీజ్ చేసిరు, మొత్తం సెలక్షన్ లిస్ట్ చేసిరు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాసి సంవత్సరం అవుతుంది, అయినా కూడా రిలీజ్ చేస్తలేరు. అడిగితే ఏమంటున్నారంటే గత సంవత్సరం మీ క్యాడర్ మాత్రమే, కానీ అప్పుడు 7,000 పోస్టులు, ఇప్పుడు 4 క్యాడర్లు ఉన్నాయి, కానీ మొత్తం కలిపి 6,000 పోస్టులే. అప్పుడు 40,000, ఇప్పుడు 1,00,000 మంది. అలా అయినా కూడా ఎగ్జామ్ రాసి అప్పుడు 6 నెలలు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. అయినా వెళ్ళిన ప్రతిసారి కూడా గోపికాంత్ సార్ గారు ఏదో తక్కువ మంది వెళ్తే బెదిరించి పంపడం అలాంటివి మాత్రమే చేస్తున్నారు తప్ప వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇస్తాం ఇంకో 10 రోజులు అని చెప్పారు. మొన్నటిదాకా ఎలక్షన్స్ కోసం అడిగితేనేమో ఎలక్షన్ కోడ్ ఇంటర్నల్ కాబట్టి మీకేం సంబంధం లేదు, మేము ఇస్తామని చెప్పారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మా జాబ్స్ పోతే మేము ఇవ్వలేమో అని చెప్పారు. ఎలక్షన్ కోడ్ టైంలో మేము కలిస్తే కూడా మొత్తం రెడీగా ఉంది, ఎలక్షన్ ఉండడం వల్ల మేము డిస్ప్లే చేయలేకపోతున్నాము. 17 తారీఖు గంటకు మీకు ఇస్తాము అని చెప్పారు. 17 తారీఖు అయిపోయింది, 18 కూడా అయిపోయింది, 19 తారీఖు వచ్చినాం. ఇప్పుడు తీరా ఫోన్ చేసి అడిగితే మీకు ఎక్కడ చెప్పాము, ప్రూఫ్ చూపించండి మాకు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు. ఇలా పూటకో మాట మాట్లాడితే మేము ఎలా నమ్మాలి?
సంవత్సరం అవుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపేసినా మాకు అభ్యంతరం ఏం లేకపోవు. నోటిఫికేషన్ కోసం ఇన్స్టిట్యూట్ల కోసం మేము వెళ్ళి ఏవైనా జాబ్ చేస్తున్న ప్రైవేట్ జాబ్స్ అవన్నీ వదులుకొని కాంట్రాక్ట్ జాబ్స్ వదులుకొని నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసి వదులుకున్నాం. ఇప్పుడు ఇంకో రేపో ఈ రోజో ఇస్తారని చెప్పేసి ఆశ పెట్టుకుని ఉన్నాం. ఇప్పటి వరకు ఉద్యోగాలు లేకుండా ఇక్కడే వేచి చూస్తున్నాం. ఇప్పటికీ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఎలా ఉందంటే ల్యాబ్ వాళ్ళు వచ్చారు, ఒక 300-400 మంది, వాళ్ళని అంటే బాగా ధర్నా చేసినందుకు వాళ్ళకి భయపడిచ్చారో ఏమి ఇచ్చారో తెలీదు. వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు. లేకపోతే పోయిన సంవత్సరం 7,000 పోస్టులు ఇచ్చాం కదా, వీళ్ళని ఆపాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. కానీ ప్యారలల్ గా చేసుకుంటా వస్తున్నామని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. ప్యారలల్ గా అంటే ల్యాబ్ టెక్నీషియన్ రాసింది మాకు 13 రోజుల తేడా ఎగ్జామ్. మరి 13 రోజుల అంటే వాళ్ళకి సెలక్షన్ లిస్ట్ వచ్చింది, మాకు అట్లీస్ట్ మెరిట్ లిస్ట్ కూడా రాలేదు, అంటే ర్యాంక్ లిస్ట్ కూడా రాలేదు. వాళ్ళు అలా చెప్తున్నారు. మళ్ళీ తేడా వస్తే మేము చూసుకోవాలి కదా అది అని చెప్తున్నారు. కానీ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళది మరి 2-3 లిస్టులు ఇచ్చారు. ఓవరాల్ గా మళ్ళీ ఎలక్షన్ కోడ్ అని చెప్తున్నారు. డిసెంబర్ 9 తర్వాత ఆ ఎలక్షన్ కోడ్ లోపే మాకు వెరిఫికేషన్ లిస్ట్ కావాలి. సరే ఇటువంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాయి. కానీ అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయురి.